కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపికలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాత్ర కీలకమని టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు ప్రముఖ వైద్యులు కొండమూరి సత్యనారాయణలు పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినం పురస్కరించుకుని ప్రతాప్ నగర్లో గల జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి వారికి భోజన వితరణ కార్యక్రమం జరిగింది. 41వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు ప్రముఖ వైద్యులు కొండమూరి సత్యనారాయణలు పాల్గొని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేసి అన్న వితరణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీగా ఎంపికలో ఎమ్మెల్యే వనమాడి పాత్ర కీలకమని అన్నారు. అప్పుడే నగరం అభివృద్ధి చెందిందని, తిరిగి మళ్లీ అదే స్థాయిలో పుంజుకోవడం ఖాయమని వీరు అన్నారు. డాక్టర్ కొండమూరి సత్యనారాయణ మాట్లాడుతూ కాకినాడ చాలా ప్రశాంత నగరమని, అటువంటిది ఈ మధ్య కాలంలో అలజడులు జరిగాయని అన్నారు. తిరిగి ప్రశాంత వాతావరణం వస్తుందని అన్నారు. 41వ డివిజన్ ఇన్ఛార్జ్ జొన్నాడ వెంకటరమణ మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు ఎమ్మెల్యే కొండబాబు జన్మదినం సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిందాట సూరిబాబు, ఎస్ సుబ్రహ్మణ్యం, పులపకూర శ్రీనివాస్, గుత్తుల భారతి, తోరేట సత్యవతి, పెంకి లావుకుమారి, ఎం కోటేశ్వరరావు, సత్యనారాయణ, ఆంజనేయులు, కొల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జొన్నాడ వెంకటరమణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వృద్ధుల ఆశ్రమంలో మరి అన్నదాన కార్యక్రమమును, అలాగే మరి కేకు కటింగ్ చేసి మరి తెలుగుదేశం కార్యకర్తలు నాయకుల మధ్యన మన కొండమూరి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కూడా మరి ఈ కేకు కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన జొన్నాడ వెంకటరమణ గారు పెట్టినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ భగవంతుడు మా నాయకుడైన కొండబాబు గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్నో సేవలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మృతుభాషి, తర్వాత సౌమ్యుడు, అజాతశత్రువు అయిన ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఏ విషయం వచ్చినా సరే ఎప్పుడు గర్వం లేకుండా తన వంతు సాయం తను చేసి ఎలాంటి వర్గ విభేదాలు ఎలాంటి క్యాడర్కి ఏం లేకుండా ప్రజలందరికీ మంచిగా ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 తరాలుగా 3 టైంలు ఈ నగరం అంతా చూసింది. కొండబాబు గారు చేసిన అభివృద్ధి, స్మార్ట్ సిటీ అభివృద్ధి చూసింది. అలాంటి కొండబాబు గారికి మన ప్రజలంతా కూడా భగవంతుని ప్రార్థించాలి. ఏంటంటే ఆయనకి మంచి ఆయుష్, మంచి ఆరోగ్యం, మంచి విశేషమైన రాజకీయ భవిష్యత్తు ఉండాలని, ఈ నగరానికి ఆయన ఇంకా మరింత విశేషమైన సేవలు చేయాలని